హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మనం ఈరోజు మాట్లాడుకునే ముందు నిజంగా కాలం ఎట్లా సమాధానం చెప్తుంది, అవినీతి పరులకు కాలం ఎట్లా సమాధానం చెప్తుంది, అహంకారపూరితమైన నిజంగా ఆ నాయకులకు ఏ విధంగా సమాధానం చెప్తున్నది నేనేమో అనుకున్నా కానీ నిన్నటి సన్నివేశం చూస్తే నాకు అర్థమైంది. ఏంటంటే నిజంగా కేసీఆర్ దళితుల పేరు చెప్పుకుని ఎట్లా బతికిండు, దళిత బంధని నిజంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని, దళితుల్ని సీఎం చేస్తా అని, నిజంగా దళితులకు రావాల్సిన ఎస్సీ సప్లాన్ నిధులు 770 కోట్లు దారి మళ్లించి నిజంగా అలాకెళ్ళి దళిత బంధన ఒక ప్లాన్ తీసుకొచ్చి దళితులకు రావాల్సిన 770 కోట్లు సప్లాన్ నిధులను మాయం చేసిన నిజంగా 500 కోట్లు దారి మళ్లించిన కేసీఆర్కు కాలం ఎట్లా సమాధానం చెప్తుందని చాలా రోజుల ముందు వెయిట్ చేసిన. నిన్న నాకు నిజంగా తగిన సమాధానం దొరికింది. ఏంటిదంటే ఏ దళితులను అయితే మోసం చేసి నిజంగా సీఎం పీఠం ఎక్కిండో అదే దళితుని ముంగట నిజంగా ప్రమాణ స్వీకారం చేసిండు నిలబడి. ఇది కదా అసలైన సమాధానం, కాలం చెప్పే సమాధానం ఇది కదా. ఏ దళిత పీఠను చూస్తే ఓర్వలేకే అటు ఓవా చెప్తార్థం కావా అని మాట్లాడిన మాటలు నిజంగా అదే దళిత బిడ్డ కూర్చుంటే నువ్వు నిలబడి ప్రమాణ స్వీకారం చేసినావు. అట్లుంటుంది కాలం చెప్పిన సమాధానం. ఇక అక్కడ కూడా వాస్తవానికి నిజంగా అక్కడ కూడా ఈ ఎమ్మెల్యేలు కొంతమంది మన ఆర్మూరు ఉన్నాడు కదా ఆర్మూరు పాండన్న కాలు మొక్క ప్రోగ్రాం అక్కడ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు అసలు వాస్తవానికి అక్కడికి కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఎట్లంటే నేను ఒక్కడనే ఉన్నట్టు ఉండద్దు అని అనుకున్నాడు ఏమో, కానీ చాలామంది ఎమ్మెల్యేలు వేరు సింపుల్గానే వేయండు. 1, 2, 3 మొత్తానికి 3 కార్యాలు పోయినట్టు ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల సొమ్ము కాదు కదా, ఏమున్నా సొంతం పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా జోగినపల్లి సంతోష్రావు వచ్చిండు ఎంబడి. ఆయన లేనిది ఎక్కడికి బయటకు వెళ్ళాడు కాబట్టి మరి కొడుకును నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్ననే ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటనకు కారకుడు అలా కుమారుడు అని తెలుసు అందరికీ. అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిజంగా నువ్వు ఇప్పుడు తెలంగాణను ఇన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసి హాయిగా కూర్చుంటా అంటే సంతోషపడాలనా, లేకపోతే ఇన్ని కోట్ల అప్పుల పాలు చేసి మా మీద నిజంగా ఒక్కొక్కరి పైన 1,50,000 రూపాయలు అప్పు చేసి నిజంగా హాయిగా ఫామ్ హౌస్లో కూర్చుంటామని బాధపడాలను అర్థం కాని పరిస్థితి. అసలు కేసీఆర్ని ఎందుకు క్షమించాలి? ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా కేసీఆర్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ చేసిన అవినీతి బయటకు తీయాలి, కేసీఆర్ చేసిన కుంభకోణాలు బయటకు తీయాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కూడా బయటకు తీయాలి. కేసీఆర్ను తప్పకుండా అందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు కానీ ఎవ్వరు కానీ వాళ్ళని తీసి నిజంగా అవినీతి ఊసలు లెక్క పెట్టించాలి. అప్పుడే నిజంగా తెలంగాణ ప్రజలు శాంతి కలుగుతుంది, తెలంగాణ ప్రజలకు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తుందో ఇవ్వదో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద 6 గ్యారెంటీల గురించి ఎవరు ఆలోచించలే. ఫస్ట్ అయితే ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారెంటీల గురించి ఎవరు ఆలోచించలే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు ఉన్న టార్గెట్ ఒకటే, ఎట్లయినా చేయాలి, కేసీఆర్ను గద్దె దించాలి. ఈ కిరాతకమైన పరిపాలనను, అహంకారపూరితమైన పరిపాలనను గద్దె దించిన తర్వాతనే మనం మాట్లాడుకోవచ్చు అన్న డైనమాలోకి నిజంగా కేసీఆర్ తీసుకొచ్చిండు. కేసీఆర్ ఆ విధంగా పరిపాలన చేసిండు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆల్టర్నేట్ ఏది ఉన్నది? బీజేపీ అంటే నిజంగా రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టారు. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సైడ్ ఇచ్చినట్టు అయిపోయింది బీజేపీ పార్టీ కూడా. అలాంటి తరుణంలో తెలంగాణ ప్రజలు ఎటు పోవాలి? ఆల్టర్నేట్గా ఏది ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు ఊపు మీద ఏది ఉందంటే అసలు వాస్తవానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్కు ఊపు పెంచినాయి ఎన్నికల ముందు. ఇది వాస్తవమే కదా. ఎన్నికల ముందు ఊపు పెంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కూడా సాయశక్తుల వీళ్ళిద్దరే కష్టపడ్డారు పాపం, బీఆర్ఎస్ బీజేపీ. అటు బండి సంజయ్ని తీసేయడం ప్లస్ పాయింట్ అయిపోయింది, ఇటు కేసీఆర్ మీద నిజంగా పరిపాలన ఇలా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలలో అప్పుడు ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత మార్చకపోవడం, నిజంగా ఆ ఎమ్మెల్యేలు కూడా దళిత బంధు విషయంలో మా సొంత ఎమ్మెల్యేలే 3 లక్షల కమిషన్ తీసుకున్నారని కేసీఆర్ చెప్పడం, వాళ్ళను మార్చకపోవడం ఒకటి, వాళ్ళపైన అవినీతి చేసిరని చర్యలు తీసుకోకపోవడం, అదందుకు నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా అర్థమైంది. ఎందుకంటే తన ఎమ్మెల్యేను పార్టీ మారకుండా కాపాడుకుంటా అని ప్రయత్నంలో ఉన్నాడు, కానీ అసలు వాస్తవానికి తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుందని అనుకోలే. కరెక్ట్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే ఈ ఎంపీ ఎలక్షన్ల కోసం ఇదంతా డ్రామా ఆడుతున్నారు అంటే పార్టీని కాపాడుకోవడం కోసం. చానాకల్లా మున్సిపల్ చైర్మన్ కోసం కార్పొరేషన్లలో నిజంగా అక్కడక్కడ ఏది అవిశ్వాసం జరుగుతూ ఉన్నది.
ఈ ఎమ్మెల్యేలు కూడా తప్పదన్నట్టు నిజంగా వాళ్ళు అంగీకరిస్తారు, కానీ ఏదో మీది కూడా గంభీర్యం ప్రదర్శిస్తారు చాలామంది ఇప్పుడు కూడా. అంటే ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని సమాచారం. ఇప్పటికే టచ్లో ఉన్నారట. రేవంత్ రెడ్డిని సాయంత్రం పూట కలిసే అవకాశాలు కూడా ఉన్నాయట, నైట్ పూట కూడా కలుస్తారట. మరి ఎంతవరకు ఖాళీ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ? నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 39 సీట్ల నుంచి ఎన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీలకు ఎందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశం ఉందనేది మరికొన్ని రోజులు చూడాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది, అన్లోడ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది అన్నట్టు. ఇప్పుడు అన్లోడ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. తెలంగాణ ప్రజలు కూడా అదే చూస్తారు. ఇక వీళ్ళు ఏదో హైప్ పెంచుదామని నిజంగా వాళ్ళే మాట్లాడుకుంటున్న దృశ్యం. ఎందుకంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు. కేటీఆర్ నిజంగా కేసీఆర్ని చూసి ఇన్ని రోజులు చూసి ఏం నేర్చుకున్నాడు అని మాట్లాడుకుంటున్న తరుణం. ఇక వీళ్ళు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం అక్కడక్కడ నియోజకవర్గాలలో ఏది ప్రెస్ మీట్లు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మరి కార్యకర్తలు అయితే నిజంగా ఇడిచిపెడితే కాంగ్రెస్లో దుంకుదామన్నట్టు ఉన్నారు. దయచేసి ఇది గమనించాలి తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ కాలవడానికి వచ్చింది. ఇక ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. మీకు ఏదైనా టాపిక్ సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా దానిపైన కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి.